హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. దానికి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ అయితే మీ ముందు ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అఫిషియల్ వెబ్సైట్ వచ్చి ఇండియన్ పోస్ట్ GDS online.gov.in అనే వెబ్సైట్ను మీరు లాగిన్ చేయడం ద్వారా మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చాడు. స్టేజ్ 1 రిజిస్ట్రేషను, స్టేజ్ 2 అప్లై ఆన్లైన్, స్టేజ్ 3 వచ్చి అంటే దాని తర్వాత ఫీజ్ పేమెంట్, క్యాండిడేట్ గ్రీవెన్స్ అనేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ దాని కింద చూసామంటే ఇక్కడ మనకు స్క్రోల్ అవుతుందన్నమాట. స్క్రోల్ని కూడా ఒకసారి మనము చదవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ GDS ఆన్లైన్ సంబంధించినటువంటి షెడ్యూల్ 1 జనవరి 2025న మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 21,413 పోస్టులు. అప్లికేషన్ సబ్మిటెడ్ స్టార్టింగ్ వచ్చి 10వ తేదీ 2వ నెల నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. 3 days కంప్లీట్ అయిపోయింది. ఇది ఎండ్ డేట్ వచ్చిందా మీకు 3వ తేదీ 3వ నెల అంటే నెక్స్ట్ మంత్ 3వ తేదీ అయితే మీకు లాస్ట్ డేట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఈ GDSకి సంబంధించినటువంటి అప్లికేషన్ అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ ఇక్కడ వచ్చారంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు 10 digit మొబైల్ నెంబర్ అంటే మొబైల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అలాగే మెయిల్ అనేది ఇవ్వాలి తప్పనిసరిగా. అలాగే అప్లికెంట్ నేమ్ SSC మార్క్స్ ప్రకారం ఇవ్వాలి. ఎందుకంటే మీకు ఇది కేటగిరైజ్ అనేది SSC మార్క్స్ మెమో ప్రకారం జరుగుతుంది కాబట్టి అంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో మీరు 10th క్వాలిఫై అయినటువంటి మార్క్స్ బేస్డ్గా మిమ్మల్ని అయితే దీంట్లో సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అలాగే ఫాదర్స్ నేము, మదర్స్ నేము యాజ్ పర్ సర్టిఫికేట్ SSC స్కూల్ సర్టిఫికేట్ ప్రకారము డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేస్తారు. సో దాని తర్వాత కమ్యూనిటీ, నెక్స్ట్ వచ్చిన సర్కిల్ విచ్ పాస్డ్ అంటే ఏ సర్కిల్లో మీరు పాస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా ఉంది కదండి. సో దానికి సంబంధించి ఏ సర్కిల్లో అయితే మీరు పాస్ అయ్యారు అనేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంటర్ చేసి ఇక్కడ డీటెయిల్స్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుందన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబరు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి మళ్ళీ ఈ లాగిన్ పేజ్కి వచ్చి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదండి. సో దాన్ని ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేశారంటే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చి మీరు ఇచ్చినటువంటి సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టారంటే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ మీకు 4 స్టేజెస్లో అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చింది చూడండి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటే మీరు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ని అయితే సబ్మిట్ చేశారంటే మీకు నెక్స్ట్ స్టేజ్లో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ను, ప్రిఫరెన్సెస్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్ స్టేజ్లో మీ ప్రింట్ అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి ఒక ఫోటో సైన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మీరు మన జీకే ఆన్లైన్ సందర్శించినా కూడా మీకు ఈ GDS పోస్టులకు అయితే అప్లై చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, లేదా మన వాట్సాప్ నెంబర్ని చాట్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.